మీ పేరు? బోసు. ఎక్కడి నుంచి సార్ మీరు? మాది ఆంధ్రానే, బట్ హైదరాబాద్లో ఆమె ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే సార్. మీ కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ఉంది సార్? ఎవరు గెలిచే ఛాయిస్ ఉంది సార్? మొత్తానికి ఏపీలో ఎవరు గెలుస్తారు సార్? మాది తాటికొండ నియోజకవర్గం అండి, ఎస్సీ నియోజకవర్గం. అంటే మాది క్యాపిటల్ కింద వస్తుంది. సో క్యాపిటల్ అని చెప్పంగానే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ అని చెప్పి ఈరోజు ఏ క్యాపిటల్ లేకుండా చేయబట్టి మాకు అందరికీ కడుపు మీద కొట్టాడు కదా, బాధ ఉంటుంది. కాబట్టి బై డిఫాల్ట్ మేము వైఎస్ఆర్సీ రాదని కోరుకుంటూ మాడతాం. ఎవరైనా అదే అంటారు క్యాపిటల్ ఏరియాలో ఉన్నవాళ్ళు. కానీ ఓవరాల్గా ఆలోచిస్తే ఏంటంటే ఇది చాలా టఫ్ ఫైట్ అండి. ఎందుకంటే ముగ్గురు పార్టీలు చాలా రంజుగా చాలా గట్టిగా పోరాడిన వల్ల ఇండియాలో ఫస్ట్ టైం 82%. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. భారత చరిత్రలో రాజ్యాంగం వచ్చాక 82% ఓటింగ్ అనేది ఫస్ట్ టైం జరగడం అంటే ఏంటంటే అంత పోటాపోటీగా అందరూ పోల్ మేనేజ్మెంట్ కానీ జనాలను సమీకరించగానే బాగా చేశారు. ఈ లెక్కన మీరు ఆలోచిస్తే మనోడు నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పాజిటివ్ కంటే కూడా మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, 151 ఇచ్చారు. ఇస్తే ఎలా చేయాలి? మనమే తప్పు చేయొద్దు. మనం బాగా చేయకపోయినా పర్లేదు కానీ తప్పులు చేయకూడదు. కానీ ప్రతి చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు హట్ చేసి ఉండేవారు. ఇప్పుడు మా క్యాపిటల్ ఏరియా మమ్మల్ని హట్ చేశారు. గోదావరి డిస్ట్రిక్ట్లోనేమో కాపు వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే అక్కడ ప్రాన్స్ వాళ్ళని రెచ్చగొట్టడం చేశాడు. మళ్ళీ రాయలసీమకి వస్తున్నాం క్యాపిటల్ నుంచి దూరం చేయడం. అలాగే నెల్లూరు చేస్తే ఇంకో రకమైన ఒక్కో చోట ఒక్కో రకమైన విధానం అవలంబించడం వల్ల హట్టే ఉన్నారండి జనాలు. అన్ని రకాల విధ్వంసంతో స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివిటీ ఎక్కువ ఉందండి. 151 ఉన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా పోటాపోటీకి నెలకొని ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 స్థానాలకి పరిమితం అవబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంతవరకు స్కోప్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు సార్. మీరు నమ్మరు, నాకు పిఠాపురం నా ఫ్రెండ్స్ కాల్ చేసి మధ్యాహ్నం 2 కాడ నుంచి అసలు ఒక పూనకం వచ్చినట్టు, ఒక జాతరకు వచ్చినట్టు జనాలు వచ్చి ఓటేశారు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గెలుపు మీద నమ్మకంతో, అంటే ఆయన గెలిపించాలి, ఇక రాష్ట్రం బాగుపడాలనే మైండ్ సెట్తో చాలామంది అక్కడికి వెళ్ళి పనిచేయడం వల్ల అప్పుడు దాకా లేని పూనకం కరెక్ట్గా అదే రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది. అది కూడా అపోజిషన్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు చెప్పారు. నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు జనసేన వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా గెలిచే ఎన్నో స్థానం అది. అక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల గెలిచే అవకాశం ఉంది. ఆంధ్ర రాజకీయాల నుంచి మనం కులం బయట తీయలేము, తెలంగాణ రాజకీయాల నుంచి ప్రాంతాన్ని బయట తీయలేము కదా. అదైతే మనం తెలిసిన విషయమే. అక్కడ ఆంధ్రాలో కులాన్ని దూరం పెట్టలేము. అది మనకు భాగం. నేను కావాలని ఆ కులంలో నేను పుట్టలేనుగా. పవన్ కళ్యాణ్ గారు అరే నేను ఇగో మా దేవుడా నన్ను తీసుకెళ్ళి కాపు కులంలో పుట్టించారని చెప్పలేదుగా ఆయన అక్కడ పుట్టారు, దాంతో వస్తుంది. అంత మాత్రం అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. కానీ ఏమంటే ఎవరి కులం వాళ్ళు బాగా పేరు వచ్చిన వాళ్ళని ఓన్ చేసుకోవాలని ట్రై చేస్తారు. ఇప్పుడు రేపొద్దు నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, ఆ బోస్గాడు మా కులం అని చెప్పి మా కులంలో నన్ను ఓన్ చేయడం ట్రై చేస్తారు. ఈ లోపు నాకు ఏమన్నా బోవ పెడతాడా? ఎవడు పెట్టడు బోవ. నన్ను ఎవడు బతకనివ్వడు. అంటే నాకు బతుకు సంబంధించి నాకు ఎవడు డబ్బులు ఇవ్వడు. కాబట్టి ఆ కులం ఓన్లీ సక్సెస్ అయ్యాడు కాబట్టి కొంచెం ఓన్ చేసుకొని ట్రై చేస్తారు. కానీ ఒక కులం బేస్ మీద ఏ పార్టీ సక్సెస్ అయ్యిందండి. ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఒక పార్టీ అయినా సరే అధికారం రావాలంటే ఒక కులం మీద అయితే కాదు. అది కింద వాళ్ళు చిల్లరగాళ్ళు చేసే పనులు. అంటే కులం అనేది కులం మీద గెలుస్తారనేది ఆలోచన చిల్లరగాళ్ళు ఆలోచించేది. పెద్ద వయసులో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా ఒక కులం బేస్ మీద అయితే గెలవడం అనేది ఉండదు. అది ఎంతమంది ఓటింగ్ ఉన్నా కూడా. అది సార్ కొంతవరకు వైఎస్ఆర్ సెంటిమెంట్ తోటి ఓట్లు పడతాయని చెప్పేసి అంటున్నారు. అదే సెంటిమెంట్ తోటి షర్మిలకు మద్దతు ఇచ్చింది కదా విజయమ్మ. ఆ షర్మిలకి ఏమన్నా ఓట్లు పడే అవకాశాలు అని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా ఓట్లు పడుతుంది అండి. ఆ ఓట్ల వల్లే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది కడప. అది మాత్రం లేదు, చాలా సీరియస్గా. ఆ సెంటిమెంట్ వల్లే, విజయమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే ఆమె ఓట్లు రాబట్టుకుంటుంది. కానీ దానివల్ల ఏమైపోయిందంటే పిల్లి కొనుక్కొని నక్క దగ్గరికి వెళ్ళిపోతుందంట. వాళ్ళు కొట్టుకొని ఆ సీట్లో ఎక్కువ ఓటింగ్ శాతం టీడీపీకి వెళ్ళిపోతుంది. కాబట్టి కడప ఇప్పుడు టీడీపీ కొట్టబోతుంది. పులివెందులు అగైన్ వైఎస్ఆర్సీపీ కొడుతుంది. బట్ కడప మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ షాక్. ఎందుకంటే కడప అనేది ఎప్పుడు కంచుకోడు అంటారు కదా వైఎస్ఆర్సీపీకి. కానీ ఆ స్థానంలో ఎమ్మెల్యే టీడీపీకి రాబోతుంది బికాస్ ఆఫ్ షర్మిలా గారు. షర్మిలా గారు అయితే విన్నింగ్ లేదు. అది లేదు, షర్మిలా గారికి విన్నింగ్ లేదు. అంటే పోటీలు అయితే ఉంటుందా సార్? ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే ఈ ప్లేస్లో ఉండదా? డబ్బులు మంచి పెట్టాలండి. పోల్ మేనేజ్మెంట్ మన ఆంధ్రాలో ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు పోల్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్సీపీ ముందుంది. పోల్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్సీపీ ముందుండడం అంటే డబ్బులు బాగా పెంచి పెట్టింది వాళ్ళు డబ్బులు ఇచ్చి. అంటే ఇవాళ రేపు ఓటర్లు ఎలా అయిపోయారంటే ఒరే బాబు నీకు ఏతం లేదు నాకు తెలియదు కానీ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నేను హట్ అవుతాను. ప్రతి ఒక్కళ్ళు, అది యూత్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ చెప్పేది ఒకటే, నువ్వు నాకు నీకు ఓటేస్తాం లేదో నేను చెప్పను, కానీ నువ్వు నా డబ్బులు ఇవ్వకపోతే నీకు ఖచ్చితంగా హట్ అవుతా, నీకు ఓటేను. అందుకని ఎంతో కొంత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2 వేలు అనుకోండి, టీడీపీ వాళ్ళు 1500 1000 ఇస్తున్నారు. అంటే ఎంతో కొంత ఇవ్వడం అయితే ఉంది. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ షర్మిలా గారికి డబ్బులు పంచిపెట్టాల. అందువల్ల ఆ రకంగా ఆమె ఓడిపోతుంది. ఒకవేళ ఆమె పోల్ మేనేజ్మెంట్ కొంచెం గట్టిగా చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వచ్చేయేమో. కానీ ఆమె సెంటిమెంట్ బేస్ మీద రాజకీయం చేసింది. దానికి ఓట్లు చీల్చడం ప్రధాన కారణం అవుతుంది. దానివల్ల టీడీపీకి బెనిఫిట్ అవుతుంది. ఈ కూటమి బీజేపీలో చేరింది కదా సార్, ఎన్డీఏ కూటమిలో చేరింది కదా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు మద్దతు వస్తుంది సార్? 25 సీట్లలో
ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం? కూటమికి 18 సీట్లు దాకా రాబోతున్నాయండి. ఈ 18 సీట్లు ఎన్డీఏకి సపోర్ట్గానే వెళ్తుంది. ఇది ఫ్యాక్ట్. అంటే చాలామంది 23, 24 కానీ ఇప్పుడు ఎవరైనా మేము ఓడిపోతామండి మాకు తక్కువ వస్తాయని ఎవరు చెప్పుకోరు. అంటే ఇండియా కూటమికి ఏం స్కోప్ లేదని చెప్పి ఇండియాకి అసలు అందరూ అంటే మీరు ఓవరాల్ ఇండియా అడుగుతున్నారా లేకపోతే? అవును, ఇండియా కూటమి. ఏపీలో ఇండియా కూటమి ఏడ ఉంది చెప్పండి? షర్మిల ఒకటి తప్పితే మీకు ఎవరున్నారు చెప్పండి? తెలంగాణ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఇండియా కూటమి ఏముంది ఏపీలో? ఒక్క సీట్ కూడా కొట్టేది లేదు. ఒక ఎంపీ సీట్ అన్నారు కానీ అది కూడా డౌటే, చీలిపోద్ది కదండి. ఒక ఎగ్జాంపుల్ నేను కూడా చాలామంది చెప్తా ఉంటాను. ఒక హాస్టల్లో ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారంట, రోజు ఉప్మా పెడుతున్నారంట హాస్టల్. అరే రోజు ఉప్మా పెడుతున్నావు ఏంట్రా బాబు అని చెప్పి ధర్నా దిగారంట. మేము వార్డెన్ కోపం వచ్చి సరే ఇట్లా కాదు మీ అందరికీ మేము ఏమేం కావాలో చెప్పండి అని చెప్పి ఒక 10 రకాల టిఫిన్ ఐటమ్స్ పెట్టి మీరు ఓట్లు వేయండి ఎక్కువ వచ్చిన వాటికి మేము అదే పెడతాము టిఫిన్ అన్నారంట. 20 మంది ఉప్మా కొట్టేశారంట, మిగతా అందరూ తలొక 10 తలొక టిఫిన్ వేశారు. మళ్ళీ ఉప్మానే ఎక్కువ వచ్చింది. అట్లా ఆంధ్రాలో ఏమైపోయిందంటే అన్న చెల్లి కొట్టుకొని టీడీపీకి బెనిఫిట్ చేస్తారు. ఆ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టినా అది కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొడవ చేసినా ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా ఇండియా కూటమికి ఏమి రాదు. బట్ దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఓట్లకి రండి. కాకపోతే ఎలక్షన్ తర్వాత ఎన్డీఏ కూటమి అయిపోయాక అందరూ ఇండియా కూటమికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఖచ్చితంగా రేపు నుంచి వేటకొక్కలుగా వేటాడతారు. ఎవరు? లోకేష్ గారు, పవన్ గారు రేపు పొద్దు నుంచి వేటాడతారు. బాబు నువ్వు చేసిన అరాచకాలు చాలు, నీలాంటి వాడు అసలు బయట ఉండడం చాలా తప్పు అని చెప్పి వేటాడతారు. ఆ వేటల్లో ఆయన దగ్గర ఆల్రెడీ ఎన్నో కేసులు రెడీగా ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి అలా పట్టుకుని కూర్చున్నారు కన్విక్షన్ ఇవ్వకుండా. అందుకని అవ్వంగానే ఆయన తోడతారు. ఎప్పుడైతే నాయకులు లేకపోతే సైన్యం చెల్లజదరైపోద్ది. వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్. వీళ్ళందరూ ఒకప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ మంది కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ని లేపడానికి ట్రై చేస్తారు. కొంతమంది బీజేపీకి వెళ్తారు, కొంతమంది జనసేన జాయిన్ అవుతారు, టీడీపీ కొంతమంది. అట్లా వైఎస్ఆర్ ఈసారి కోతుందండి. అంటే కూటమి కానీ పవర్లోకి వస్తే దిస్ ఇస్ వాట్ ఇన్ ద నెక్స్ట్ 100 days జరగబోయేది ఇదే, అందులో డౌట్ లేదు.